నిజంగా అంబటి రాంబాబు మామూలు త్యాగమూర్తి కాదు. చాలా పెద్ద త్యాగం చేసిండాయన. ఇది మనకెవ్వరికీ అర్థం కావట్లేదు. ఎంతసేపు అట్లెందుకు మాట్లాడిండు, అట్లా బూతులు మాట్లాడొచ్చా ఒక ముఖ్యమంత్రిని, తప్పు లేదు ఆయనను అరెస్ట్ చేయడము, ఇట్లా మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన చేసిన త్యాగము ఒక నలుగురు, ఐదుగురు వైసీపీ పెద్దలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళే డిస్కషన్ పెట్టుకున్నట్టున్నారు. కావాలని చెప్పేసి టాపిక్‌ని డైవర్ట్ చేసి ఆయన అరెస్ట్ అవ్వడము, జైల్లో ఉండడము, ఈ విధంగా వెళ్ళిపోతుంది విషయమంతా. ఏపీ ప్రజలు నిన్నటి నుంచి కంప్లీట్‌గా చంద్రబాబుని తిట్టిన విధానం అది తప్పే. రాంబాబుని అరెస్ట్ చేయడం కూడా కరెక్టే. అతనికి బెయిల్ వస్తదా? రాదా? ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూ అయిపోతుంది నిన్నటి నుంచి. కానీ దీని వెనకాల ఒక పెద్ద ప్లాన్ ఉంది తెలుసా? కావాలనే రాంబాబు తిట్టిండు, కావాలనే అరెస్ట్ అయ్యిండు, కావాలని చేసిన ప్లాన్‌ని వాళ్ళు అమలు చేస్తున్నారు. ఆ ప్లాన్ ఏంది అనంటే, ఈ అరవ శ్రీధర్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా! ఆ వీణ అనే అమ్మాయితోటి లవ్‌లో ఉండి అదంతా ఒక మహిళను అస్త్రంగా చేసుకొని మనం రాజకీయం చేద్దాం, జనసేన పార్టీని బ్లేమ్ చేద్దాం, పవన్ కళ్యాణ్‌కి తీవ్రంగా నష్టం చేద్దామని చెప్పేసి ఆ ఇష్యూని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసిర్రు. కానీ చివరికి అది అటు తిరిగి, ఇటు తిరిగి వాళ్ళ పార్టీ మీదకే వస్తుంది. ఎందుకంటే జనాలు ఇప్పటికే ఆహా! ఇందులో అమ్మాయి తప్పు కూడా ఉంది. అమ్మాయే ముందుగా ప్రొసీడ్ అయింది. దీని వెనకాల ఈళ్ళున్నారు. ఈ పార్టీ ఉంది. వీళ్ళే కథంతా నడిపిస్తున్నారు అనేది జనాలకు అర్థమవుతుంది. దానివల్ల వాళ్ళకి అర్థమైపోయింది. ఆహా! ఇది కంప్లీట్‌గా ఎక్కడి దాకా వెళ్తది. ఇది ఎటు తిరిగి మళ్ళీ యూ టర్న్ తీసుకొని మన మీదకే వస్తది. దానివల్ల మన పార్టీయే మళ్ళీ పబ్లిక్‌లో బ్లేమ్ అయిపోతది. ఇంకా ఎవ్వడు మనల్ని నమ్మడు. ఇప్పటికే మన పార్టీని నమ్ముతుంది అంతంత మాత్రమే. ఇప్పుడు ఈ ఇష్యూ కూడా మన మీదకే వచ్చిందనుకో ఇంకా మన పార్టీ భూస్థాపితం అయిపోతది. కాబట్టి ఈ ఇష్యూను అర్జెంట్‌గా డైవర్ట్ చేయాలి. దానికి డైవర్ట్ చేయాలి అనంటే ఒక పెద్ద ఇష్యూ అయితే క్రియేట్ చేయాలి. ఆ ఇష్యూ ఏంది? అని చెప్పేసి ఒక నలుగురు, ఐదుగురు పెద్ద మనుషులు మాట్లాడుకొని ఉన్నట్టున్నారు. ఆ మాటల్లో మాటగా ఒక త్యాగమూర్తి కావాలా మన పార్టీకి ఇప్పుడు ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఒక ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఒక త్యాగమూర్తి కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు నేనున్నా గదా! అన్నట్టున్నాడు ఈ పెద్ద మనిషి. సో, ఓకే. యూ ప్రొసీడ్ అన్నారు. ఇంక అంతే వచ్చేసిండు. చంద్రబాబుని లం కొడుకని, అమ్మ మొగుడు అని చెప్పేసి ఆ బూతులు మాట్లాడడము, వెంటనే టీడీపీ కార్యకర్తలంతా ఆయన ఇంటి మీద దాడి చేయడము, కారుని ధ్వంసం చేయడము, ఖతం అయిపోయింది ఇంకా. వాళ్ళు అనుకున్నట్టుగానే ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఏం జరుగుతుంది నిన్నటి నుంచి? అంబటి ఇంటి మీద దాడి చేసిర్రని, కారు ధ్వంసం చేసిర్రని, అంబటి అరెస్ట్ అవుతున్నాడని, తీరా చూస్తే అరెస్ట్ అయ్యిండని, జైల్లో ఉన్నాడని, ఆయనకు పొద్దున ఇడ్లీలు వడ ఇచ్చిర్రని, సాధారణ ఖైదీలాగానే చూస్తున్నారని, అసలు ఆయనకు బెయిల్ వస్తదా రాదా? ఇవన్నీ ఇష్యూలు జరుగుతున్నాయి. మరోవైపు ఆ సజ్జల రామకృష్ణ అనే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ఆ జోగి రమేష్ మళ్ళీ వివాదాస్పదంగా మాట్లాడడం, ఆయన ఇంటి మీద కూడా దాడికి బయలుదేరిపోవడం, ఇష్యూ అంతా నిన్నటి నుంచి ఈ అంబటి, వైసీపీ, జోగి రమేష్, సజ్జల రామకృష్ణ వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఎక్కడ పోయింది అరవ శ్రీధర్ వీణ ఇష్యూ? మరి ఎందుకు నిన్నటి నుంచి ఆ టాపిక్ రావట్లేదు? వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, చివరికి ఏం చేస్తున్నారు? ఎందుకు ఇట్లా డైవర్ట్ చేస్తున్నారు? కల్తీ నెయ్యి విషయం అయితే ఇంకా అందరికీ క్లారిటీ వచ్చింది. వాళ్ళు తేల్చేసారు, కల్తీ జరిగింది నిజమే, వాళ్ళు అసలు వాడింది నెయ్యే కాదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా రిపోర్ట్ ఇచ్చేసరికి దాన్ని టీడీపీ ప్రభుత్వము గట్టిగా ప్రచారంలోకి తీసుకెళ్తుంది. దాన్ని అడ్డుపెట్టుకొని చెప్పేసి ఆహా ఇట్లా మరి కల్తీ వ్యవహారము ఇప్పుడు మా పార్టీకి ఇదొక మచ్చ, ఈ అమ్మాయి విషయంతో రాజకీయం చేద్దాం అనుకున్నాం, అది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మా పార్టీకి నష్టం చేస్తుంది. అరే అది పవన్ కళ్యాణ్కి నష్టం చేయాలా, జనసేన పార్టీని పూర్తిగా జనాల్లో బ్యాడ్ చేయాలా అనుకున్నాం, కానీ ఇది అటు తిరిగి మా మీదకి వచ్చింది ఏంద్రా బాయ్. కాబట్టి ఇష్యూ డైవర్ట్ చేయాలా అనుకున్నారు, చేసిండ్రు. కానీ ఇక్కడ మీరు అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అధికారంలో ఉన్న వాళ్ళు ఆ ఇష్యూని మీరు డైవర్ట్ కాకుండా ఆ ఇష్యూని ఇంకా లాగాలి. ఏదైతే అదైంది, కానీ ఆ ఇష్యూని పట్టుకొని అది చివరి దాకా రావాలి. ఎవడన్నా తప్పుండని అక్కడ, అది ఎమ్మెల్యే తప్పుండని, లేదంటే ఆ అమ్మాయి తప్పుండని, ఆ అమ్మాయి వెనకాల ఉన్న ఏ పార్టీ తప్పైనా ఉండని, బయటకు రావాలి. డైవర్ట్ అవ్వద్దు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళు డైవర్ట్ చేసిన ఉద్దేశం కూడా ఏముంది, ఇంకొక 4 రోజుల్లో ఇంకొక టాపిక్ మీద ఏదో ఒక ఇష్యూ మీద మళ్ళీ జనాలు డైవర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా కదా, ఏ సినిమా అయినా 3, 4 రోజుల్లో అటో ఇటో తేలిపోతుంది. అట్లనే ఇప్పుడు ప్రజలకు కూడా తీరిక లేకుండా అయిపోయింది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేసరికి ఒక ఇష్యూ రాగానే దాని మీద 4 రోజులు మాట్లాడుకుంటున్నారు, తర్వాత మర్చిపోతున్నారు. ఇంకొక ఇష్యూ వస్తుంది మళ్ళీ దాన్ని డామినేట్ చేసేలాగా, మళ్ళీ అటువైపు కన్వర్ట్ అయిపోతున్నారు మైండ్ అంతా. కాబట్టి వైసీపీ నిజంగా అది ఇట్లాంటి ట్రిక్స్ బాగా ప్లే చేస్తుంది. వాళ్ళు అనుకున్నది మాత్రం సాధించారని చెప్పాలి. సో డైవర్ట్ అవ్వకుండా ప్రభుత్వం మాత్రం ఆ అమ్మాయి విషయం ఇంకా కంటిన్యూ చేయాలి. ఏమైంది, ఎట్లయింది అనేది రాబట్టాలి, తుది దశకు తీసుకురావాలి. అందులో ఎవరు తప్పున్నా సరే వాళ్ళకి శిక్ష పడేలా చూడాలి. తర్వాత నెయ్యి విషయాన్ని ఎంత పబ్లిక్లోకి తీసుకెళ్తే అంత మంచిది, తీసుకెళ్ళాలి. ఎంత పవిత్రం మనకు తిరుమల లడ్డు ప్రసాదం, అలాంటిది కల్తీ చేయడము అని అంటే అసలు వాళ్ళు మనుషులేనా, దిమాగ్ ఉందా వాళ్ళకి? అది అది క్షమించరాని రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలే కాదు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అది అపవిత్రం అయిపోయింది కదా.
అలాంటి వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడాలా, ఆ పార్టీ భూస్థాపితం కావాలా. కాబట్టి ఆ ఇష్యూను కూడా వాళ్ళు ఎంత డైవర్ట్ చేసినా కూడా అధికార వర్గం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందే అని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నా. సో అది ఏం జరుగుతుందో చూద్దాం.